I greet each and every one of you on the mighty, powerful name of Jesus Christ, our Lord and Savior. మన రక్షకుడును పరిశుద్ధుడునైన బలవంతుడైన క్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. I'm so glad that once again that I'm with you in this program of Sweet Fragrance. ఈ స్వీట్ ఫ్రాగ్రెన్స్ అనేటువంటి ఈ కార్యక్రమంలో మరొక్కసారి మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. Last time we spoke about the 4 important parables. మరి గత కాలంలో ముఖ్యమైనటువంటి 4 ఉపమానముల గురించి మనం మాట్లాడుకున్నాం. One was the seed and the soil. మొట్టమొదటిది ఏమిటి అనగా విత్తనము అలాగే నేల. Second we are going to speak now is about the wheat and the weeds. అయితే రెండవది మేము ఇప్పుడు ఏం మాట్లాడబోతూ ఉన్నాం అనగా మరి గోధుమ గింజలు అలాగే గురుగులను గురించినటువంటిది. And still mustard seed after that. దాని తర్వాత ఆవగింజను గురించి ఉన్నది. And the fourth the leaven and the loaf. ఆ తర్వాత 4వదిగా మరి పిండి అలాగే పులియ చేసేటువంటి దాని గురించి. I enjoyed the parables writing it. Just I hope you also enjoyed it. ఈ ఉపమానాల గురించి రాసేటప్పుడు నేను ఎంతగానో ఆశ్చర్యపడుతూ ఆనందించినాను. అలాగే మీరు కూడా ఆనందిస్తారనుకుంటున్నాను. I'm reminded of what Paul writes in 2 Corinthians 3:3. Paul says, 2 కొరింథీ పత్రిక 3:3 పౌలు గారు రాస్తున్నటువంటి దానిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. These parables were not written with ink and pen, but it was written by the Spirit of the Holy God. ఈ యొక్క ఉపమానములనేటువంటివి కేవలము మరి ఇంకు ద్వారా వ్రాయబడినటువంటి మాత్రమే కాదు గాని ఇవి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తెలియజేయబడుతున్నవి. Not on tablets of stone, ఇవి రాతి పలకల మీద వ్రాయబడలేదు కానీ but on human hearts of flesh. మానవుల యొక్క హృదయం అనేటువంటి వాటి మీద వ్రాయబడుతున్నాయి. So I take it that these parables will be very meaningful in our lives because Jesus wanted to illustrate the kingdom of God through the parables. దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి విషయములను మనకు అర్థమయ్యేటువంటి రీతిగా క్రీస్తు ప్రభువారు వీటిని వివరిస్తున్నారు కాబట్టి మనం వాటిని నేర్చుకోవాలి. I like the way Jesus said it is not the sower and the seed, but he says the seed and the soil. క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలు నాకు నచ్చుతున్నాయి. అది ఏమిటనగా విత్తనములు విత్తేవాడు అలాగే విత్తనముల గురించి కాదు గాని విత్తనము నేలను గురించినటువంటిది. Now we go on to this new topic of the wheat and the weeds. అయితే ఇప్పుడు మనం కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. అది ఏమిటనగా మరి గోధుమ గింజ గురుగులను గురించినటువంటిది. Now it's written in Matthew chapter 13:36-43 and 13:24-30. మత్తయి సువార్త 13:36 నుంచి 43 వరకు అలాగే నుంచి 30 వరకు ఈ విషయం రాయబడుతున్నది. Of all the gospel writers, I looked up the parables were written by all 4 gospels, but it's very clear that Matthew gave a very clear and a concise illustration of the parables. సువార్తల్లో అన్నిటిలోనూ మనము ఈ యొక్క ఉపమానాల గురించి చదువుతూ ఉన్నప్పటికీ కూడా మత్తయి గారు ఎక్కువగా ఉపమానములను తెలియచేస్తూ ఉపమాన భావములను ఆయన వ్రాస్తూ ఉన్నారు. So we come to that next topic is called the wheat and the weeds, the 2 W's. ఇప్పుడు మనము రెండవ దానిలోనికి వద్ద ఉన్నాము. ఇంగ్లీష్ భాషలో 2 Wతో పిలువబడుతున్నాయి. గోధుమల గురించి గురుగులను గురించి. And this is the second parable I would like to do with you. రెండవ ఉపమానముగా ఈ విషయాలను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. And it tells of the Son of Man sowing the seed. ఇక్కడ మనిషి కుమారుడు విత్తనములను నాటుతూ ఉన్నాడు. Now where he is sowing the seed, I want to ask the question. అయితే ఈ విత్తనాలను అతడు ఎక్కడ నాటుతూ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. He is sowing the seed in the world. ఈ యొక్క విత్తనములను ఆయన ప్రపంచంలో నాటుతూ ఉన్నాడు. Now what happens is the enemy comes along. అయితే ఏమి జరుగుతుంది అనగా దానితో పాటుగా శత్రువు వస్తున్నాడు. And the enemy is also sowing his seed. ఆ శత్రువు కూడా విత్తనములను నాటుతూ ఉన్నాడు. Now where is the enemy sowing the seed? అయితే ఈ విత్తనములను ఈ శత్రువు ఎక్కడ నాటుతూ ఉన్నాడు? In the same field. అదే పొలములో. I am thinking now, it is the heart that is concerned in the wheat and the weeds. అయితే హృదయం అనేటువంటిది ఇక్కడ మనం ఒకసారి పెట్టి ఆలోచన చేయాలి. ఈ యొక్క గోధుమల గురించి గురుగుల గురించి దానిలో. The man is sowing his seed in the heart. మరి మనుష్య కుమారుడు విత్తనములను పొలములో జల్లుతూ ఉన్నాడు. And the enemy is also sowing the seed in the heart of a man. అలాగే మానవుని హృదయంలోనే శత్రువు కూడా వచ్చి విత్తనాలు నాటుతున్నాడు. Therefore, the kingdom of heaven has to be thoroughly explained. కనుక పరలోక రాజ్యం అనేటువంటి దానిని చక్కగా మనము అర్థం చేసుకోవాలి. It tells the kingdom of heaven is like a man who sowed the good seed in his field.
అక్కడ రాయబడుతున్నది, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తన ఒక మనిషిని పోలి ఉన్నది అంటున్నాడు. Just like today, when we see the gospel is given out from all the evangelists, pastors, prophets, kings, what have you. So the word of God is going. నేటి కాలంలో కనుక మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము అనేటువంటిది ప్రతి ఒక్క ప్రదేశంలో నుంచి ప్రతి ఒక్కరూ కూడా అందిస్తూ ఉన్నారు. The kingdom of heaven is where the good seed is. పరలోక రాజ్యం అనేటువంటి దానిలోనే మంచి విత్తనం ఉన్నది. But what happens? అయితే ఏం జరుగుతుందండి? When everyone is sleeping, the enemy comes and sows in the good seed, he sows weeds. అందరూ నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో శత్రువు వచ్చి ఆ మంచి విత్తనములు నాటబడినటువంటి ప్రదేశంలోనే గురుగులను నాటుతూ ఉన్నాడు. So Jesus wanted to be very clear to tell his people, this is how it is explained. అందుకని క్రీస్తు ప్రభువారు తన ప్రజలైనటువంటి వారితో దీని వివరము ఇలాగున ఉన్నది అని చెబుతున్నాడు. I repeat, the good seed is sown in the heart of man. మంచి విత్తనము అనేటువంటిది మానవుని హృదయంలో నాటబడుతున్నది. And the field is the word. ఆ యొక్క పొలము అనేటువంటిది ప్రపంచంతో పోల్చబడుతుంది. The good seed represents the sons of the kingdom. మంచి విత్తనం అనేటువంటిది పరలోక రాజ్య వారసులతో పోల్చబడుతున్నది. And the weeds represent the sons of the evil one. అలాగే గురుగులు అనేటువంటివి శత్రు యొక్క కుమారులుగా పిలువబడుతూ ఉన్నారు. And the enemy who sowed them is the devil himself. అయితే ఆ శత్రు ఎవరు అనగా అపవాది. That is explained in Matthew chapter 13:37 to 39. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనం నుంచి 39వ వచనం వరకు వివరించబడుతున్నాయి. You know, when you have a group of people, you are explaining the word of God. Maybe only 5 out of 10 will listen and they will get the good seed in their hearts. మరి ఒకవేళ మీకు 10 మంది మీ మాటలు వినేటువంటి వారు ఉన్నట్లయితే 10 మందిలో 5గురు మీ మాటలు వింటే వారి హృదయంలో మంచి విత్తనాలు నాటబడతాయి. That is when God is at work with the good seed. ఆ మంచి విత్తనముల ద్వారా దేవుడు పని చేస్తూ ఉంటాడు. But you be sure the devil is also there. అయితే అపవాది కూడా అక్కడ ఉన్నది అని మీరు మర్చిపోవద్దు. And the devil is also working. అలాగే అపవాది కూడా పని చేస్తూ ఉంటుంది. Side by side is planting the weeds. అదే సమయములో అతడు కూడా నాటుతూ ఉన్నాడు మొక్కలని. And his work is counterfeiting the work of God. దేవుని పనిని ఆపడమే అపవాది యొక్క పని. And that evil art of counterfeit is to imitate the real thing. అతని చేసేటువంటి పని ఏమిటనగా సత్యమైనటువంటిది దాని అలాగే చూపించేటటువంటి పద్ధతి. So we see the devil is also working, I said. నేను చెప్పినటువంటి రీతికి అపవాది కూడా పనిలోనే ఉన్నాడండి. And he is also planting with the good seed. మంచి విత్తనములతో పాటుగానే అతడు కూడా విత్తనములు నాటుతూ ఉన్నాడు. So what does Jesus explain this? అయితే దీని గురించి క్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నారంటే, So the farmer asks, what to do? There is weeds are growing and the seeds are growing. Now what must I do? అయితే వెంటనే వ్యవసాయకారుడు వచ్చి, అయ్యో మంచి విత్తనాలతో పాటుగా గురుగులు కూడా పెరుగుతూ ఉన్నాయి, నేను ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నాడు. So what did the Lord explain to the farmer? అయితే మరి పరలోకపు తండ్రి ఆ యొక్క వ్యవసాయదారునికి ఏమి చెబుతూ ఉన్నాడు అనగా, Let them both grow. రెండిటిని అలాగే పెరగనివ్వండి. And at the time of harvest, అయితే ఎప్పుడైతే కోతకాలం వస్తున్నదో you cut the weeds separately and you cut the wheat separately. గురుగులను ప్రత్యేకంగా నీవు కొయ్యి, అలాగే గోధుమలను కూడా ప్రత్యేకంగా వేరు చేయి. Burn up the weeds. ఈ గురుగులన్నిటినీ కూడా కాల్చివేయి. And then you use the wheat as a harvest. ఆ తర్వాత మంచి విత్తనములైన గోధుమలను నువ్వు కూర్చుకో. But that will only be if you are listening to the voice of God. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనగా దేవుని వాక్యాన్ని నీవు విన్నప్పుడు మాత్రమే. And your harvest will truly be good. నీ కోత కూడా మంచిగా కోయబడుతున్నది. So now we know that how, if it was me, I would have thought, cut the weeds, pull out the weeds and throw them away. Wheat will grow properly. ఒకవేళ నేను అక్కడ ఉన్నట్లయితే నేను వెంటనే ఆ గురుగులన్నీ కూడా పెరికివేయి, దాన్ని బట్టి గోధుమలు మంచిగా పెరగతాయని చెప్తాను. Look at the mind of God. అయితే దేవుని యొక్క మాటలను మీరు చూడండి. Let them both grow. రెండిటిని కూడా పెరగనివ్వమంటున్నాడు. And you separate it ఆ తర్వాత విభజన చేయమంటున్నాడు. at the harvest time. అది కేవలము కోత సమయంలోనే. I pray that this will be useful in your life and you would use it as a good example. మరి ఈ యొక్క ఉపమానము నీ జీవితంలో ఒక మంచి ఉదాహరణగా మీరు ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. Sometimes with children, you see children growing up together, naughty children, good children, and what have you. But God doesn't say just throw the bad children outside and keep only the good children. No. Let them both play. So the world is there
and they cannot separate the world from the children. ఇక్కడ ఒక్కోసారి మనం పరిశీలన చేస్తే చిన్న బిడ్డలు ఆడుకునేటువంటి సమయంలో మంచివారు ఆడుకుంటూ ఉంటారు, దానితో పాటుగానే మరి చెడు పిల్లలు కూడా కలిసి ఆడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో ఏమి చెబుతూ ఉన్నది అనగా వారిని మనము అలాగని వెడి చేయడం కాదు, కానీ వారిద్దరూ కలిసి ఉండడంతో బట్టి మంచి విషయాలు చెడవారికి కూడా అలవాటు అయ్యేటువంటి రీతిగా చేయగలుగుతారు. If you are good parents, I would say, you will be teaching your children all the good things and the word of God, how it applies to life. ఒకవేళ మీరు మంచి తల్లిదండ్రులు అయినట్లయితే మీ బిడ్డలను దగ్గరగా పెట్టుకొని వారికి మంచి విషయాలను దేవుని వాక్యము వారి జీవితంలో ఎలా నేర్చుకోవాలో మీరు నేర్పించండి. And in time, అయితే ముఖ్యమైనటువంటి సమయంలో the good seed will be planted in your children's heart. మంచి విత్తనం అనేటువంటిది నీ బిడ్డల హృదయంలో నాటబడుతుంది. And when they grow and go up into the world, ఎప్పుడైతే వారు పెరిగి లోకములోనికి వెళ్ళి చూస్తూ ఉంటారు, whether they go to university or they go to work or wherever they may be, just that God will work the good seed in their lives, remembering the lessons that their parents have taught them. వారు యూనివర్సిటీకి వెళ్ళినా, వారు పని చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి హృదయంలో ఉంచినటువంటి ఆ మంచి విత్తనం బట్టి మంచి జీవితాన్ని అలవాటుని చేసుకుంటారు. In that way, your children will be saved from the world. ఆ రీతిగా లోకంలో నుంచి నీ బిడ్డలైనటువంటి వారు రక్షింపబడతారు. And the lust of the world. అలాగే లోకం యొక్క ఆశల్లో నుండి. Therefore, if we see today's generation, ఒకసారి నేటి కాలంలో ఉన్నటువంటి యువతను మనం జ్ఞాపకం చేసుకుంటే, the wicked violence and the horrible abuse that is going on in the world today, ప్రపంచంలో నేటి కాలంలో జరుగుతున్న చెడ్డ పనులు వాటన్నిటిని పరిశీలన చేస్తే, how can we separate ourselves from the world? మనం లోకములో నుంచి ఎలాగున బయటపడి జీవించగలము? Therefore it is written, what is written through the Holy Spirit in your heart, God will use it as a good harvest. అందుకని దేవుని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి రీతిగా నీ యొక్క హృదయం మీద ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడుతున్నదో దానిని దేవుడు ఒక మంచి కోత సమయానికి మంచి ఫలముగా తీసుకొస్తాడు. Let us look at one more seed, and that is called the mustard seed. అయితే మరొక ఉపమానాన్ని చూద్దాము. అక్కడ మరొక విత్తనం ఉన్నది. అది ఏమిటనగా మరి ఆవగింజ. That is mustard seed, written by Matthew in chapter 13 verses 31 and 32. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనములలో ఈ ఆవగింజను గురించి మత్తయి గారు రాస్తున్నారు. Straight away the mustard seed is the kingdom of heaven. మొట్టమొదటిగా రాయబడుతున్నది పరలోక రాజ్యము ఒక ఆవగింజతో పోల్చబడుతున్నది. So when the man took the mustard seed, he planted it in the field. ఎప్పుడైతే ఈ యొక్క ఆవగింజను వ్యక్తి తీసుకున్నాడో అతడు వెళ్ళి పొలంలో నాటుతున్నాడు. And it's the smallest of all the seeds. ఉన్నటువంటి విత్తనములన్నిటిలో కన్నా ఇది చాలా చిన్న విత్తనము. And yet when it grows up to the largest of the plants and becomes a tree. అయితే అది పెరుగుతూ ఉన్నటువంటి దాన్ని కనుక మనం పరిశీలన చేస్తే కూర మొక్కలు అన్నిటిలో కన్నా పెద్దగా ఎదిగి అది ఎదుగుతూ ఉంటుంది. You know, the mustard seed that we use in our dal and in our cooking, and it's of great value today for health. ఈ యొక్క ఆవగింజలను మనం పరిశీలన చేస్తే మనం ప్రతి కూరలోనూ మనం తాలింపులలో ఈ ఆవగింజలు వేసుకుంటూ ఉంటాము. అవి చాలా శాస్త్రీయమైనటువంటి పద్ధతులు కలిగి ఉంటాయి. So the birds of the field come to perch and in the branches to make little nests in the branches. ఆ మొక్కలలోనికి ఆకాశ పక్షులు వచ్చి అవి గూళ్ళు చేసుకుని నివసిస్తూ ఉంటాయి. Jesus does not give any explanation. అయితే క్రీస్తు ప్రభువు వారు దీని గురించి అంత ఎక్కువగా వివరించడానికి చూడము. We see the first two parables was the sower sowing the seed in a field. మొదటి రెండు ఉపమానాలను చూస్తే గనక ఒక వ్యవసాయదారుడు వెళ్ళి ఆ విత్తనాలను నాటుతూ ఉన్నాడు. Now we are talking about this time about the mustard seed, which is the smallest of all the seeds. అయితే ఇప్పుడు మనం మాట్లాడేటువంటి ఈ ఉపమానములో విత్తనం గురించి చూస్తున్నాం. అది కూడా ఆవగింజ, చిన్నదైన గింజ. The seed grows into a tree. ఈ యొక్క విత్తనం ఇప్పుడు మొక్కగా ఎదుగుతూ ఉంటుంది. And then the birds of the air come build their nest in the branches. ఆకాశ పక్షులు వచ్చి దాని యొక్క కాడల మీద అవి గూళ్ళను ఏర్పాటు చేసుకుంటాయి. How would we interpret this in our own language? మన యొక్క భాషలోనికి దీని గురించినటువంటి వివరణ మనం ఎలా తీసుకొస్తాము? The kingdom of heaven grows from humble beginnings పరలోక రాజ్యం అనేటువంటిది చిన్నగా ప్రారంభించబడుతున్నది into something good and great, అది చాలా గొప్పదైనటువంటి రీతిగా ఎదగబోతూ ఉన్నది. and provides a refuge for many sinners to come to receive the Lord. దేవుని అంగీకరించడానికి అనేక పాపులు వచ్చి చేరడానికి సహాయకముగా ఉంటుంది. Just like the mustard seed provides a place for the birds to build a nest and to find refuge. ఎలాగైతే ఆవగింజతో కూడినటువంటి మొక్క ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకోవడానికి ఉపకారముగా ఉంటుందో,
Now, what is the key to this parable? అయితే దీనిని మనం అర్థం చేసుకోవడానికి కావలసిన ఉపయోగం ఏమిటంటే, It says the mustard seed becomes a tree. ఆవగింజ మొక్కగా మార్చబడుతుంది. But actually, it is not a tree. అయితే ఇది మొక్క కాదండి. The mustard seed is a herb. ఈ ఆవగింజ అనేటువంటిది కూరతో సంబంధించినటువంటిది. And it grows normally to just 4 feet. ఇది దాదాపుగా 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది. And it is not a place, when it's just 4 feet, it's that much high only. So there's no place for the birds to come and build their nests and to have their babies there. ఈ 4 అడుగుల ఎత్తు ఉండేటువంటిది దీనిలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని పిల్లలను పెట్టే అంతగా అది ఉండదు. Occasionally you see a mustard tree grow very high. తక్కువ సమయాలలోనే ఈ యొక్క ఆవగింజతో ఉన్నటువంటి మొక్క చాలా ఎత్తునకు ఎదుగుతుంటుంది. Maximum it will be 5 or 15 feet, not more than that. మరి దాదాపుగా 5 నుంచి 15 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది, అంతకన్నా ఎత్తు ఎదగదు. I was born in a countryside, and my mother used to plant this mustard herbs in our garden, and I know how beautiful it used to look, these trees growing up to that height. మరి నేను ఒక గ్రామంలో జీవించినటువంటి తానను, అక్కడ నా తల్లిదండ్రులు లేనటువంటి వారు ఈ యొక్క విత్తనాలు నాటుతూ ఉండేటువంటి వారు కనుక నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆవగింజ చెట్టు ఎంతవరకు ఎదుగుతుందో చూడగలను. And my mother used to cut the leaves of this mustard tree, and she used to braise it like how we braise bhaji to eat with our food. ఈ యొక్క ఆకులను మరి నా తల్లి ఆమె తీసుకుని వచ్చి ఎలాగైతే మనం ఆకుకూరలు వండుకుంటామో అలాగను వండుతూ ఉండేది. Now this mustard seed that grows to a great height, it's not a normal growth. ఈ యొక్క చెట్టు అనేటువంటిది ఎంతగా ఎదుగుతున్నది అనగా తక్కువ సమయంలోనే ఎక్కువ ఎత్తుకు ఎదుగుతుంది. It's very unnatural for a mustard plant to grow like a tree, big tree, like a apple tree or a peach tree or a whatever banana tree. మరి మనము చూస్తూ ఉండేటువంటి రీతిగా ఆపిల్ చెట్టు లేకపోతే కొబ్బరి చెట్టు ఎదిగినటువంటి రీతిగా అంత ఎత్తు ఎదగడం అనేటువంటిది ఈ యొక్క ఆవగింజ మొక్క అవదు. If that mustard seed grows to that height, it's a false greatness. ఒకవేళ అంత ఎత్తుకు ఎదిగినట్లయితే అది సరి అయినటువంటి ఆవగింజగా మనం చెప్పలేము. We see a similar vision by a Babylon king. మరి అదే విధమైనటువంటి దర్శనము బబులోను రాజును కూడా కలుగుతూ ఉన్నదండి. Nebuchadnezzar's tree is represented by himself. నెబుకద్నెజరు కూడా ఒక కలలో చెట్టు కనబడుతుంది, అది అతనికి అన్నట్టుగానే పోల్చబడుతుంది. It grows large and it grows very tall and strong. ఇది చాలా ఎత్తుకు ఎదుగుతూ ఉంటుంది, పెద్దగా ఎదుగుతూ ఉన్నట్లుగా చూడగలము. It's almost touching the sky. అది ఎంతగా ఎదిగిందనగా ఆకాశాన్ని తాకినంతగా ఎదుగుతున్నది. So Nebuchadnezzar saw this tree, and then he thought he was like that tree, and everybody in the whole world could see him. నెబుకద్నెజరు ఆ చెట్టును చూసి ఎంతగానో ఆశ్చర్యపడుతూ నేను అలాగను ఉంటూ ఉన్నాను, ప్రపంచమంతా నన్ను చూస్తుంది అనుకున్నాడు. And then we see it's written in Daniel chapter 4 verse 20 to 21. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 20 నుంచి 21 వచనాల్లో ఈ విషయాలు రాయబడుతున్నాయండి. The tree demonstrated in Nebuchadnezzar మరి ఈ యొక్క చెట్టు అనేటువంటి నెబుకద్నెజరుతో పోల్చబడుతున్నది story, it's about arrogance. అతని యొక్క గర్వాన్ని గురించి రాయబడుతున్నది. It is not a tree, but it is a character, arrogance and a stubbornness. అది చెట్టుని గురించి కాదు గాని అతని హృదయంలో ఉన్నటువంటి గర్వము అలా దాని అంతటిని గురించి రాయబడినటువంటి విషయం. And then suddenly a messenger will come and he will cut off the tree. అయితే అనుకోని రీతిగా ఎవరో ఒకరు వచ్చి ఆ చెట్టును అంతటిని కూడా నరికి వేస్తారు. And then we see Nebuchadnezzar being brought down to the lowest of lower. ఆ తర్వాత మనం పరిశీలన చేస్తే నెబుకద్నెజరు ఆ అతి సామాన్యమైనటువంటి స్థితిలోనికి వచ్చి వేస్తాడు. He was reduced to poverty. ఆ యొక్క సమయంలో మనం పరిశీలన చేస్తే అడుక్కునేటువంటి స్థితిలోనికి వచ్చి వేస్తాడండి. Jesus says, క్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారు, instead of being characterized by humility and gentleness, మనము మరి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి గాని the kingdom of heaven is in manifestation on earth. పరలోక రాజ్యము దానిని బట్టి భూమి మీద అది తెలియబడుతుంది. What is the kingdom of heaven? It is rich and powerful, and some instance authoritative and arrogant too. అయితే పరలోక రాజ్యాన్ని గనక మనం పరిశీలన చేస్తే అది గొప్పది, అన్నిటికన్నా అధికారము కలిగినటువంటి రీతిగా ఉంటూ ఉన్నది. So we see that it's unlike Jesus Christ. మరి క్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి రీతిగా కాక Jesus Christ's obedience depends on the Holy Spirit. మరి క్రీస్తు ప్రభువు వారు తగ్గింపు స్వభావం అనేటువంటిది మరి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉన్నది. And putting his full trust in the Father of heaven. తన యొక్క సంపూర్ణ నమ్మకాన్ని తన తండ్రి అయిన దేవుని మీద ఉంచుతూ ఉన్నాడు. Then we see all this IT people, they have this high profile of themselves as big trees, public relationship,
MBA and all these things. This is the world that is making us a big tree. అయితే ఇప్పుడు కనుక మనం పరిశీలన చేస్తే ఐటీ వాళ్ళు అలాగే ఎంబీఏ చేసినటువంటి వారు వీరందరూ కూడా ఎంతో పెద్ద పెద్ద వారము అనుకుంటూ తాముగా పెద్దవారిని చేసుకుని చూపించుకుంటుంటారు. But the mustard seed teaches us it is not a failure, it is the church as a manifestation of the kingdom of God. అయితే ఈ యొక్క ఆవగింజ మనకి ఏమి తెలియచేస్తూ ఉన్నది అనగా సంఘము అనేటువంటిది దేవునిని లోకానికి చూపించవలసినటువంటి సంగతి. The church will not teach wrong things. సంఘము ఎప్పుడు కూడా అబద్ధమైనటువంటి విషయాలను బోధించకూడదు. It will not teach corruption. అలాగే చెడ్డ పనులు చేయమని సంఘము చెప్పదు. And it teaches things to live a true and a honest life. కేవలము మంచిగా సత్యమైనటువంటి రీతిగా జీవించమని మాత్రమే సంఘము చెబుతుంది. Therefore we say the church has to be like a mustard tree. అందుకనే సంఘం అనేటువంటిది ఆవ చెట్టుతోటి పోల్చబడాలి. For us to benefit from it. అనగా దానిని బట్టి మనం నేర్చుకోవడానికి. I believe this little mustard seed, if you were a girl, eyes that have seen like I have seen, I enjoyed the mustard tree growing in our garden. ఒకవేళ మీరు నాలాగా అనుకున్నట్లయితే నేను ఈ యొక్క ఆవగింజ చెట్టు నా యొక్క పెరట్లో పెరగడం ఉన్నప్పుడు చూసినప్పుడు ఎంతో ఆనందించాను. How the tree was growing. ఆ యొక్క చెట్టు ఎలాగున పెరుగుతూ ఉంటుంది. How the leaves were used to make a curry for our food. ఎలాగైతే ఆకులు మన యొక్క అన్నములో కూరక వాడడానికి ఉపయోగించబడతాయి. If you left the tree to grow, the seeds will come on top. అలాగే ఆ మొక్కను పెరగడానికి నీ వదిలినట్లయితే దాని చివర మరి విత్తనాలు వస్తాయి మరలా. And a good comparison was about the King Nebuchadnezzar in Daniel chapter 4. అలాగే దానియేలు 4వ గ్రంథంలో గనుక చూస్తే మరి నెబుకద్నెజరు కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. Representing arrogance and disobedience. అతని యొక్క గర్వాన్ని విధేయత చూపకపోవడాన్ని. I'm sure you will not forget the mustard seed. కనుక మీరు ఈ ఆవగింజను మర్చిపోరు అని నేను అనుకుంటున్నాను. Matthew gives a good illustration about it. దీని గురించి మత్తయి గారు ఒక మంచి ఉదాహరణ చెబుతూ ఉన్నాడండి. Let us all join our hearts together in oneness of mind and pray. మనమందరము కూడా ఏక మనస్సుతోటి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. Lord, I thank you for this time in your holy presence. పరలోకపు తండ్రి మరొక్కసారి నీ పరిశుద్ధ సన్నిధిని మాకు ఇచ్చినందుకు వందనములు. Father, just as we were enjoying the vision of our young days and how the garden and our mothers planting mustard seeds in the garden, Lord, I thank you for this word that you gave us as a parable. దేవా, మా యొక్క యవన కాలంలో మేము ఎలాగున తల్లిదండ్రులైనటువంటి వారి దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క తోట పనులలో ఉన్నప్పుడు మేము ఎలాగున ఆనందించి ఉన్నాము. మరొక్కసారి వాటిని నీ వాక్యము ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనములు. It is the smallest of all the seeds, Lord. ఆవగింజ ఉన్నటువంటి విత్తనములు అన్నిటిలో కన్నా చిన్న విత్తనమే. But it was so useful for each family, Lord. అయితే ప్రతి ఒక్క కుటుంబానికి అవసరమైనటువంటి విత్తనము దేవా. The leaves were useful. ఆ యొక్క ఆకులు వాడబడుతూ ఉన్నాయి. The small yellow flowers were pretty, Lord. ఆ యొక్క పసుపు రంగుతో వచ్చినటువంటి ఆ పువ్వులు ఎంతో అందముగా ఉన్నాయి. And the fruit that came out from those flowers, those beautiful mustard seeds, once again in hundreds, oh Lord. మరలా ఆ యొక్క మొక్కలు ఫలించి అభివృద్ధి అనేక వందల విత్తనములుగా మార్చబడుతుంటాయి. We thank you, Lord, that we know that the mustard seed cannot be a tree but a plant. దేవా, ఈ ఆవగింజ చెట్టు అనేటువంటిది పెద్ద చెట్టుగా కాదు గాని ఒక కూర మొక్కగా ఉంటూ ఉన్నది. We thank you for your word in the parable, Lord. దేవా, నీ వాక్యము ఈ యొక్క ఉపమానము ద్వారా మాకు తెలియచేసినందుకు వందనములు. You said those who are small in the world, they'll be great in the kingdom of heaven. ఈ లోకములో చిన్నవారుగా ఎంచబడేటువంటి వారు పరలోక రాజ్యములో గొప్పవారుగా అవుతారని నీవు తెలియజేస్తున్నావు. We thank you for your word, Lord. దేవా, నీ వాక్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. We thank you, Lord, for remembering, take the people's mind back to what they were living in those days, Lord. దేవా, మరి గత కాలంలో ప్రజలైనటువంటి వారు ఎలాగో నివసించారో అనేటువంటి రీతిని మరొక్కసారి జ్ఞాపకం చేసినందుకు వందనములు. To explain to us how small the seed was, Lord. దేవా, ఎలాగున ఎంత చిన్న విత్తనమో ఇది మాకు తెలియచేయడానికి కోసం. And today all the health books recommend it as a good seed for our food to eat. వైద్య పుస్తకములు అన్నీ కూడా ఈ యొక్క ఆవగింజ ఎంత మంచిదో నేటి కాలంలో మాకు వివరిస్తూ ఉన్నాయి. Thank you, Lord. దేవా, నీకే స్తోత్రం. We praise you. దేవా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. And we give you all the glory once again. సకల మహిమ మరొక్కసారి నీకే సమర్పిస్తున్నాము. In Jesus Christ we pray. క్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. Amen and amen. ఆమేన్. ఆమేన్. సిస్టర్ ప్రిసిల్లా ధైర్యం, కేర్ ఆఫ్ శుభవార్త టెలివిజన్, గుడ్ న్యూస్ ఛానల్ ప్రైవేట్ లిమిటెడ్,